యలహంక మండలానికి చెందిన శ్రీరాములపేట గ్రామానికి చెందిన తల్లిగారు శ్రీరాములపేట, అత్తగారు సుల్తానాబాద్ మండలం కనుకులకు చెందిన అమ్మాయి మానస నిండా 30 సంవత్సరాలు కూడా ఉన్నాయి. రెండవ కాన్పుకు ఈ హాస్పిటల్, ఈ వైద్యాలయం ఒక దేవుళ్ళ లెక్క డాక్టర్లు అనుకొని నమ్మి జమ్మికుంట శ్రీరామ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కు పైసలు ఖర్చైనా మంచిదే అని ప్రైవేట్ హాస్పిటల్కి వస్తే, ఈ శ్రీరామ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యం నిర్వహిస్తున్న డాక్టర్ రాణి గారు, అనస్థీషియా అంటే మత్తు మందించిన డాక్టరు మమతా హాస్పిటల్ డాక్టర్ సుధాకర్ రావు గారు, అలాగే ఈ హాస్పిటల్ యజమాని డాక్టర్ రాము గారు కలిసి ఈ అమ్మాయికి రెండో కాన్పుకు నిన్న ఆపరేషన్ చేసి మంచిగానే ఉన్నది, అన్ని టెస్టులు చేసి పేషెంట్ ఫిట్నెస్గా ఉన్నదని చెప్పి ఆపరేషన్ చేసిన తర్వాత అమ్మాయికి బాగా సీరియస్గా ఉన్నది, అంటే హార్ట్ ప్రాబ్లం వస్తుంది, లంగ్స్ ఫంక్షన్ అవుతలేవని వీళ్ళ కుటుంబ సభ్యులను భయపెట్టి ఉట్టిన మన హజారా హాస్పిటల్ మా సొంత హాస్పిటల్, అక్కడికి వెళ్ళండి, అక్కడ వాళ్ళు మంచి వైద్యాన్ని అందిస్తారు, అమ్మాయి బతుకుతుంది, బతికే ఛాన్సెస్ ఉన్నది అని వీళ్ళను భయపెట్టి హన్మకొండ హాస్పిటల్కి పంపించి అక్కడ జేని వేయంగానే అమ్మాయి ఒక నిండు ప్రాణం చనిపోవడం జరిగింది. దీనికి కారణం ఓవర్ డ్రగ్ ఇవ్వడం వల్ల, మత్తు ఓవర్గా ఇవ్వడం వల్ల, అలాగే ఈ ఆపరేషన్ చేసిన డాక్టర్లు రాము డాక్టర్, రాణి డాక్టరు వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఇవాళ ఒక నిండు ప్రాణం, ఒక యంగ్ లేడీ, ఒక ఫిట్నెస్ లేడీ అలా చనిపోవడం జరిగింది. ఒక భర్తకు భార్య లేకుండా అయింది, బిడ్డలకు తల్లి లేకుండా అయింది. ఇలాంటి అర్హత లేని డాక్టర్లు నిర్లక్ష్యపూరితమైన వైద్యం చేసి ఇవాళ ఒక నిండు ప్రాణాన్ని పొట్టన పెట్టుకున్న శ్రీరామ్ హాస్పిటల్ను వెంటనే సీజ్ చేయాలి. ఈ డాక్టర్ల సర్టిఫికెట్లను వెంటనే వెనక్కి తీసుకోవాలి. పొద్దున్న నుంచి కలెక్టర్ గారికి, డిఎంహెచ్ఓ గారికి, డిప్యూటీ డిఎంహెచ్ఓ గారికి ఇంత అన్యాయం జరుగుతుంది. జమ్మికుంటలో డాక్టర్లంతా యూనియన్ అయ్యి మనుషుల ప్రాణాలు తీస్తారు, గొర్రెల కంటే హీనంగా తీస్తారని కంప్లైంట్ చేసిన కలెక్టర్ గారు మాట్లాడిర్రు, నేను వెంటనే బయలుదేరుతానని చెప్పిర్రు. డిఎంహెచ్ఓ గారు కూడా అదే చెప్పిర్రు. ఇప్పటి వరకు ఈ మెడికల్ ఆఫీసర్లు, వైద్య రంగానికి చెందిన ఆఫీసర్లు ఇప్పటి వరకు పత్తా లేకుండా పోయింది. కావున దయచేసి ఈ డిఎంహెచ్ఓ గారిపై, ఈ డాక్టర్లపై, ఈ హాస్పిటల్పై ఇలాంటి వైద్యాన్ని అందిస్తున్న అన్ని హాస్పిటళ్లను, అందరు డాక్టర్లను వెంటనే చర్యలు తీసుకొని ఇలాంటిని ఊహించకపోతే, ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోకపోతే మనుషుల ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోతుంది. నిండు ప్రాణాలు అంటే ఒక యంగ్ ప్రాణాలు కూడా బలైపోతాయి. కనుక దయచేసి మీడియా మిత్రులకు ఈ వార్తను స్ప్రెడ్ చేసి ఈ అధికారుల మీద, ఈ డాక్టర్ల మీద చర్యలు తీసుకునే విధంగా, ఈ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా, ఆమె చనిపోయిన ఆ అమ్మాయికి, మానసకు, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ జై భీమ్.